రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు కురవడం లేదు. ఋతుపవనాలు బలహీనపడడంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఎల్నినో కారణంగా తెలంగాణలో కూడా ఇటు వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్ నెలలో సాధారణం కంటే 35% వరకు లోటు అంటే వర్షపాతం నమోదైంది. జూన్ మధ్య నాటికి రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించినా ఎల్నినో కారణంగా అయితే గాలిలో తేమ శాతం తగ్గిపోవడం, గాలుల వేగం అనుకూలించకపోవడంతో మేఘాలు చెదిరిపోతున్నాయి. ఇక ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాలకు తాత్కాలిక విరామం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు పొడి వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ 1-2 ప్రాంతాల్లో మాత్రమే స్వల్ప వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే వర్షాలు తగ్గడంతో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. తూర్పు తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీలు, ఉత్తర తెలంగాణలో 34 నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ఇకపోతే హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాల్లో 33 నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది. ఇక ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలోని 19 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 265 మండలాల్లో లోటు, 46 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. అయితే ఈ సీజన్లో ఇప్పటి వరకు 185.4 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 15% తక్కువగా 156.7 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. ఇక హనుమకొండ జిల్లాలో 202 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా కేవలం 86 మిల్లీమీటర్లే పడడంతో 57% లోటు నెలకొంది. ఎల్నినో కారణంగా అయితే రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు అడుగంటిపోతున్నాయి. అయితే తద్వారా సాగునీటికి, తాగునీటికి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా కురిసిన వర్షాలకు వేసిన విత్తనాలు సరైన తేమ లేక మొలకెత్తడం లేదు. మున్ముందు కూడా వర్షాలు పడకపోతే మొలకెత్తిన పంటలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. దాంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, ఎల్నినో ఎఫెక్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంజన, ఏదైతే తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా కరువు పరిస్థితి నెలకొండే విధంగా కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అంటే జూలై నెలలో కూడా దాదాపుగా ఇప్పటికీ వర్షాలు పడాలి, కానీ అడపాదడప వర్షాలతో కూడా ఇప్పటికే ప్రధానంగా రాష్ట్రంలో కొనసాగుతున్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అది ఎల్నినో ప్రభావం కూడా పూర్తిగా రాష్ట్రం పైన ఉందన్నట్టు కూడా ఈ సంకేతాలతో పూర్తిగా అర్థమవుతుంది. ఏదైతే తెలంగాణకు వర్షాలు తాత్కాలికంగా విరామం ఉన్నట్టు కూడా నేటితో అర్థమవుతుంది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పొడి వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ 1-2 ప్రాంతాల్లో మాత్రం స్వల్పంగా వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు కూడా తెలియజేశారు. హైదరాబాద్ లో దాదాపుగా వాతావరణం కూడా ఈ రోజు ఎండ వాతావరణం ఉంటుంది. నిన్న మాత్రం కొంచెం మబ్బులతో కూడిన తేలికపాటి వాతావరణం కూడా కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అటు దాదాపు వర్షాలు తగ్గడంతో మళ్ళీ పెరిగిన ఉష్ణోగ్రతలు అన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. దాదాపుగా ఈ రోజు మాత్రం చూసుకుంటే తూర్పు తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీ సెల్సియస్ కూడా ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. అటు ఉత్తర తెలంగాణ సైడ్ కూడా దాదాపుగా 34 నుంచి 36 వరకు ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అటు హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాలో కూడా 33 నుంచి 35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఎల్నినో ప్రభావంతోనే ఇదంతా కూడా జరుగుతుంది. అంటే ఎల్నినో ప్రభావంతోనే తెలంగాణ రాష్ట్రం కూడా కరువు పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ నైరుతి ఋతుపవనాలు పూర్తిగా మందులైనా కూడా ప్రధానంగా అర్థమవుతుంది. దాదాపు జూన్ నెలలో కూడా అధిక వర్షం కొట్టాలి. అంటే దాదాపుగా జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో కూడా అధిక వర్షం కొట్టాలి. సెప్టెంబర్ లో లైట్ గా వర్షం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అసలు జూన్ లోనే వర్షాలు లేకపోవడం రైతుల పరిస్థితి అయోమయంగా అయ్యే పరిస్థితి కూడా
కనిపిస్తుంది. అటు రైతులు ఇప్పటికే పొలాలన్నీ చదును చేసుకొని నాటు వేసుకొని రెడీగా ఉన్నారు. కానీ ఒక్క రోజు కూడా వర్షం పడకపోవడం, పూర్తిగా రైతులకు అనుకూలమైన వర్ష పరిస్థితి కూడా లేదన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వెళ్లిన ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు మందగించడంతో తేలికపాటి వర్షాలు కొన్ని రోజులు పడే అవకాశం ఉన్నాయి. దాని తర్వాత కూడా వర్షాలు కూడా పడవు అంటూ కూడా వాతావరణ అధికారులు అనేక సార్లు కూడా స్పష్టం చేశారు. Okay, all right, Arvind, thank you for the updates.